రీసెంట్గా మన వీరజీవన్ మురళీ నాయక్ గారు చనిపోయారు కదా. సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకున్నారని చెప్పేసి దాన్ని ఒక అంటే ఇంత మనం ఊహించుకొని గలీజ్గా చాలా మంది కామెంటరీ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో అది కరెక్టే అంటారా? వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనా అని అడుగుతున్నాను. ఒక కొడుకు చనిపోయి ఒక మన సోల్జర్స్ మన ఇండియా తరపు నుంచి ఫైట్ చేసి ప్రాణాలు నరిపించిన ఒక సోల్జర్స్ ఒక జవాన్ చనిపోతే అతని తల్లిని ఒక డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన తల్లిగా భావించి దగ్గరకు తీసుకొని ఒక తల్లి కొడుకుల అవినాభావ సంబంధాన్ని ఇటువంటి లింకులు లిటిగేషన్లో పెట్టి మాట్లాడడానికి మీరు మనుషులు కారా? మీకు సిగ్గులు లేవా? మీకు ఇళ్లలో అమ్మ అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? రేపటి రోజు మీరు మీ అమ్మల్ని మీ అక్కల్ని మీ చెల్లెళ్ళని అలాగే తీసుకున్నా కానీ ఇలాగే ట్రోల్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. ఇది చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక అతను ఒక సోల్జర్స్ తల్లిని దగ్గరకు తీసుకోవడం తప్ప? అయినా ఆమె భర్తకు లేని బాధ మీకేంటాయా? ఆమె భర్తే తనని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కొడుకుగా భావించి మాట్లాడుకున్నారు. అటువంటిప్పుడు వీళ్ళకి బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఈ వ్యాఖ్యలను చాలా ఖండించాలి. ఎందుకనంటే అరే ఇప్పుడు గబుకమని ఇప్పుడు నాకు ఒక కొడుకు ఉన్నాడు, నా కొడుకు నన్ను దగ్గర తీసుకుంటాడు, అది కూడా తప్పుగానే చేసేస్తారా వీళ్ళు? ఎగ్స్ పార్టీ వాళ్ళకి పనులు పాటలు ఏమీ లేవా? ఈ పొద్దుకులు ఉన్న వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం మట్టి ఎత్తిపోయడం, వాడు దీన్ని వాడేసుకున్నాడు వీడిది. ఎవరు వాడేసుకుని మీ పిల్లల్ని ఎవరన్నా వచ్చి వాడేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు కదా. వాడేసుకున్నాడు మీకు ఎందుకయ్యా? అరే ఆ రకంగా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది, కడుపు పగిలిపోతుంది, గుండె పగిలిపోయి ఆ రకంగా ఏడుస్తూ ఉంటుంటే మీరు ఇలా ఇంత కఠినంగా మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చింది? మీకు అమ్మలు లేరా? లేకపోతే మీ పిల్లల్ని ఎవరైనా వాటేసుకున్నారా? దీనికి సమాధానం చెప్పండి, నేను ఒప్పుకుంటా. బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. సో రీసెంట్గా మన వీరజీవన్ మురళీ నాయక్ గారు చనిపోయారు కదా. సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా బ్యాడ్గా కామెంటరీ చేస్తున్నారు. సో ఇట్లా మాట్లాడడం కరెక్టే అంటారు? గలీజ్ నా కొడుకులు అన్న ఫస్ట్ థింగ్. వాయు వరుస లేని నా కొడుకులు అట్లా కమెంట్ చేయడము. అయినా ఆయనకు కొంచెం ఉన్న సిగ్గుందా? వాళ్ళకు కూడా ఇంట్లో వాళ్ళు చనిపోతుంటున్నప్పుడు వేరే వాళ్ళని కలుస్తుంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళు కూడా. అట్లా అక్రమ సంబంధాలు పెడితే మంచిగా ఉంటుంది అది. అయినా ఏ దానికి పోయిండు, పర్పస్ ఏంది, చనిపోయింది ఎవరు, ఫస్ట్ ఆయన స్టేటస్ ఏంది అది తెలుసుకోవాలి అన్న. వాల్యూస్ ఎథిక్స్ నేర్చుకోవాలి. సమాజం అట్లాంటి సమాజంలో బతుకుతున్నందుకు మనకి ఫస్ట్ సిగ్గు చేయటన్నా ఇట్లా నా కొడుకుల మధ్యలో మనం బతుకుతున్నందుకు. అంటే అక్కడ ఒక జవాన్ తల్లిని అదే అది సినిమా కాదు, నువ్వు హీరో ఆమె హీరోయిన్ అనుకుంటున్నాను విధంగా మాట్లాడే వాళ్ళకి అదే చెప్తున్నా. చనిపోయిన వ్యక్తి స్టేటస్ తెలియక ఈ నాయనలకు మదం ఎక్కువై కొవ్వు ఎక్కువ మాట్లాడే మాటలు ఇవి. ఎందుకంటే చనిపోయింది ఒక అగ్నివీర్, మన గొప్ప మన సోల్జర్ అన్న. మన దేశాన్ని 14 మంది చంపి 15వ వ్యక్తి కాడ మన మురళీ నాయక్ గారు చనిపోవడం అనేది మనం గర్వంగా ఫీల్ అయ్యి అరే మనం ఫ్రంట్ ఉండాలి. అంటే మన ఆర్మీ ఆయన ఇట్లా చనిపోయింది అనేసి అట్లాంటి దగ్గరికి పోయి ఓదార్చి వాళ్ళకంతా ఇంత ఆర్థికంగా సహాయం చేసి ఉన్న ఆయన కూడా మన పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఆ పాయింట్ కంటే ముందు కూడా మనమందరమే తనకు అభిమానులం కాబట్టి ఆడికి పోయినప్పుడు ఏదో వాళ్ళకి ఓదార్చి ఆర్థికంగా సహాయం చేసి మేము ఉన్నామని ఒక గట్టిగా బలంగా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళకి ధైర్యాన్ని ఎన్నికపోతే కూడా ఈ వాయు వరుసలు నా కొడుకులు ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరమైంది అన్న. హాయ్ అన్న. సో ఇప్పుడు రీసెంట్గా మురళీ నాయక్ గారు మన దేశ పోరాటంలోకి అన్మూశారు. అయితే ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ గారు ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకొని ఓదార్చడం జరిగింది ఒక కొడుగ్గా. సో దాన్ని కూడా కొంతమంది సోషల్ మీడియాలో చాలా గలీజ్గా పోర్ట్రేట్ చేసి కామెంటరీ చేస్తున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? అన్న ఒక మాట చెప్పనన్నా, నెగిటివ్ చేసేవాళ్ళు ఏం చేసినా కానీ నెగిటివ్ చేస్తారు. ఇప్పుడు ఈ జగన్ నెగిటివ్ చేశారు ఏంది, వెళ్ళి నవ్వుతూ ఫేస్ పెట్టుకుని చేస్తున్నారని. సో వాళ్ళు వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన దాంట్లో నాకైతే తప్పేం అనిపించలేదు. ఎందుకంటే ఒక కొడుకు చనిపోయాడు, తను కొడుకులాగా ఫీల్ అయ్యి అమ్మ నువ్వు బాధపడకు అని చెప్పి ఓదార్చడం తప్పు కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు, ఆయన జనాల మనిషి. ఆయన కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కష్టాల్లో ఉన్నారు అంటే వెంటనే ఆదుకుంటాడు. ఈమెనే కదా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరినైనా హక్ చేసుకుని అయినా ప్రేమగా మాట్లాడతాడు, ఓదార్చడంలో తప్పలేదు కదా. సో దాన్ని ట్రోల్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే. ఇంకోటి ఏంటంటే మనం కూడా ఆగాలన్న. యాజ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, మనల్ని ట్రోల్ చేస్తున్నారంటే మనం వాళ్ళని ట్రోల్ చేయడం ఆపేయాలి. సో అలా ఆపినప్పుడు మనల్ని ట్రోల్ చేయడం ఆపేస్తారు. నేను అదే అనుకుంటున్నా. కానీ ఇలా మరీ ఎంత దారుణంగా అంటే హక్ చేసుకున్న దాని గురించి ఒక తల్లి కొడుకు
కొడుకు ఉండే ప్రేమలాగా ఆయన చూపించినప్పుడు ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. అది యాజ్ ఒక జవాన్ తల్లిగా ఈయన ఒక నాయకుడిగా ఓదార్చడానికి వెళ్ళారు. సో దానికి ఎట్లా రాస్తున్నారు కింద కామెంట్స్ అంటే, నువ్వు సినిమా అనుకుంటున్నావా, హీరో అనుకుంటున్నావా, హీరోయిన్ అనుకుంటున్నావా, అట్లా హక్ చేసుకుంటున్నావా అని చాలా అంటే చాలా ఘోరంగా రాశారు. ఒక జవాన్ తల్లి గురించి ఈ విధంగా మాట్లాడము మీరు ఏ విధంగా చూస్తారు? అది ఖచ్చితంగా తప్పే. అది నేను చెప్పేది ఏంటంటే, ఎవరి అభిమానులైనా కానీ, అటు మీరు జగన్ అభిమానులైనా ఉండొచ్చు, పవన్ అభిమానులైనా ఉండొచ్చు, వాళ్ళు మీరంటే మిమ్మల్ని వాళ్ళు అంటున్నారు. సో నేను ఏం చెప్తున్నానంటే, ఒకళ్ళు అనుకోవడం కాదు. అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు హక్ చేసుకుని దగ్గర తీసుకుని మాట్లాడడం ఆయనకి ముందు నుంచి ఉన్న అలవాటు. అది సినిమాలో అయినా కానీ, బయట మీటింగ్లో అయినా కానీ, ఎక్కడైనా సరే ఆయన క్లోజ్గానే ఉంటారు, కలిసి దగ్గర తీసుకుని మాట్లాడతారు. అభిమానులు కూడా పక్కకి వెళ్ళినప్పుడు పట్టుకుని హక్ చేసుకుని మాట్లాడతారు. అంటే ఒక అమ్మలా ఫీల్ అయ్యి మాట్లాడడంలో తప్పేం లేదు ఈ విషయంలో అయితే. కానీ ఆ ట్రోల్ చేయడం అనేది మాత్రం 100% అది కరెక్ట్ కాదు. తప్పుగా ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. అది మనము వాళ్ళు చేయకూడదు, వాళ్ళు ఒకరిని చేసుకోవడం వల్ల వస్తుందన్న. ఏంటంటే ఇక మెయిన్ రీజన్ ఎక్కడ వచ్చిందంటే, జగన్ని ట్రోల్ చేసే వాళ్ళు అంటే పవన్ ఫ్యాన్స్ కానీ, టీడీపీ ఫ్యాన్స్ కానీ ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఆయన ట్రోల్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటే అది వాళ్ళకి బాగా అనిపిస్తుంది. సో మనం ఏదైనా ట్రోల్ చేయాలి, ఏదోటి ఒక చిన్న పాయింట్ పట్టుకుని దాన్ని ట్రోల్ చేయడం, అది కూడా అంత దారుణంగా మాట్లాడడం, అంటే దానికి తగ్గట్టుగా కామెంట్స్ పెట్టడం అనేది కూడా, కామెంట్స్ మరీ వరస్ట్గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. పోనీ ఆమె నిజంగా హీరోయిన్ అయితే మీరు అన్నా కూడా ఓకే పర్వాలేదు, కానీ ఆమె కష్టాల్లో ఉంది, కొడుకు చనిపోయి ఒక తల్లిలాగా ఆయన తీసుకుని ఓదార్చడం అని మీరు కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది మానుకోవాలి, మీరు మానుకోవాలి, వాళ్ళు మానుకోవాలన్న. బ్రో నమస్తే భయ్య. సో ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ కాల్పుల్లో మన వీర జవాన్ మురళీ నాయక్ గారు చనిపోయారు కదా. సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని కొంతమంది సోషల్ మీడియా వేదికగా బ్యాడ్గా పోర్ట్రే చేసి కామెంటరీ చేస్తున్నారు. సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మాట్లాడే కుక్కలు కూడా చెప్తాను, ఆయన నెగిటివ్ తీసుకురావడం అనేది ఎందుకు నెగిటివ్ తీసుకొస్తానో అర్థం కావట్లేదు. అసలు ఏ హీరో చేయనంత విధంగా డబ్బులు ఆయనకి ఏదో సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోయిద్ది, ఇంకోటి ఏదో అంటే హీరోలు సంథింగ్ బిజినెస్ అవి పెట్టుకొని నడుపుతుంటారు. ఇంకోటి ఆయనకి ఏంటంటే ప్రజల్లో ఒకటేంటి మంచి చేయాలనేది ఒకటి ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాడు, మంచి చేస్తున్నాడు. ఏదైనా కష్టం అంటే ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అక్కడ షూటింగ్లో ఏమన్నా వితిన్ స్పాట్ అలా ఎవరైతే డబ్బులు ఏమైనా కావాలంటే కంపల్సరీ ఆయన ఇలా రికార్డు ఉంది సార్, ఇలా నాకు కష్టం ఇలా ఉందని చెప్తే డబ్బులు ఇస్తుండు. అదేవిధంగానే ఆయన అంటే ప్రతిదీ మన దేశం కోసం మంచి చేయాలి, రాష్ట్రం కోసం మంచి చేయాలని చెప్పి మంచి డబ్బులు ఇచ్చిన తర్వాత ఏదో హక్ చేసుకున్నారు. అసలు ఏంటంటే గలీజ్గా టార్గెట్ చేసి గలీజ్గా ఎవడైతే లోపల ఇంటెన్షన్ ఉంచాడో గలీజ్ నా కొడుకులు ఉంటారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు అనిపిస్తుంది అనమాట. మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళకి అరే మంచి ఆయన కొడుకుగా అనిపించిద్ది. అర్థమైందా? డబ్బులు పోయి ఇచ్చిన తర్వాత ఆమెకు హక్ చేసుకోవడం అంటే ఓదార్చాడు, దాన్ని ఓదార్పు అని కూడా లేదంటే గబ్బున ఉంటారు కదా, వాళ్ళు అలా ఫీల్ అవుతారు అన్నమాట. బ్రో ఈ విధంగా సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఎవరైతే బ్యాడ్గా ట్రోలింగ్స్ కానీ కామెంటరీ చేస్తారో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తాము, వాళ్ళు అలాగే బతికేస్తా అంటారు, ఆయన అలాగే బతికేస్తున్నాడు. ఆయన స్థాయిని ఎవడు దించలేడు కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన స్థాయిని నువ్వు ఎంత మాట్లాడినా కూడా ఏదో అంటారు కొండని మాట్లాడే స్థాయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏడో కూర్చొని అరే అమ్మ ఇదేదో మాట్లాడేసి ఆయన ఇలా చేశాడు అలా చేయాలి హక్ చేశాడు అని చెప్పి నువ్వు ఏడో కూర్చొని మాట్లాడితే కాదనమాట. ఆయన స్థాయి ఎక్కడ ఉంటుంది? కొండ స్థాయి కొండదే, కింద ఎలక స్థాయి ఎలకదే. నువ్వు ఎలక స్థాయిలో ఉన్నావు గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? మాట్లాడే ముందు వెనక ముందు చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఏ అభిమానం అయినా చెప్తున్నా, అది టీఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆయన గురించి మంచి మాట్లాడితే బాగుంటుంది, లేదైతే సరిగ్గా చెప్తాను. అర్థమైందా? పవర్ స్టార్ అభిమానానికి చెప్తాను అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. సో రీసెంట్గా మన వీర జవాన్ మురళీ నాయక్ గారు చనిపోయారు కదా. సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకొని ఓదార్చడం జరిగింది ఒక కొడుగ్గా. సో దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా గలీజ్గా కామెంటరీ చేస్తున్నారు. సో మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? సోషల్ మీడియాలో అందరూ కూడా కామెంట్ చేయట్లే అన్న. కొంతమంది ఎవరైతే జనసేనకి యాంటీ ఉంటారో, అలాగే పవన్ కళ్యాణ్ అంటే పడదో, సో వాళ్ళు దీన్ని కొన్ని పేజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళు దీన్ని ట్రెండ్ చేసి ఇది చేస్తున్నారు అనమాట. సో మినిమం పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళి ఓదార్చడం జరిగింది. బట్ కొంతమంది లీడర్లు అయితే అసలు జస్ట్ మొబైల్లో చూడడం, ట్విట్టర్లో మెసేజ్ పెట్టడమే చేశారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఓదార్చింది కాబట్టి ఆయనకు ఒక హెడ్స్ అప్ చెప్పాలి. అంటే ఆయన వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకున్నాడు అని చెప్పేసి నువ్వేమో సినిమా అనుకుంటున్నావా, నువ్వు హీరో అనుకుంటున్నావా, ఆమె హీరోయిన్ అనుకుంటున్నావా అని ఇంత గలీజ్గా రాస్తున్నారు. ఒక జవాన్ తల్లి గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారు? ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారన్న, ఆ నాయకులు అయితే జస్ట్ డైరెక్ట్ ముద్దులో పెట్టారు, ముద్దులు పెట్టడం మనం చూసాం. సో దాంతో పోల్చుకుంటే చాలా బెటరు. అయినా ఆయన ఒక బాధతో ఓదార్చడం జరిగింది అనమాట. సో ఆనంద్ బాష్పాలు వేరు, బాధతో వచ్చిన కన్నీళ్ళు వేరు.
సో ఆయన ఎవరెట్లా తీసుకుంటా అట్లా తీసుకుంటారు అనమాట. సో అక్కడ చనిపోయిన జవాన్ గురించి వదిలేసి ఈ పవన్ కళ్యాణ్ గురించి ట్రెండ్ చేస్తున్నారు కదా, సో చాలా బాధాకరంగా ఉంది. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ కాదన్న, ఎవరి గురించి అయినా కావచ్చు, సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఈ విధంగా బ్యాడ్గా కామెంటరీ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో సేమ్ మంచు విష్ణు లాగే పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి లేకపోతే సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి మూపించేస్తే బెటర్ అనమాట. సో ఇంతకుముందు అసలు మంచు విష్ణు గారు ఇట్లా ట్రోలింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళకి మంచు విష్ణు గారు కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మేడం నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్గా పహల్గామ్లో అంటే అక్కడ పాకిస్తాన్ ఏరియాలో మనకు మురళీ నాయక్ గారు చనిపోయారు కదా. అవునండి. సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని అదునుగా చూసుకొని కొంతమంది సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. సో అసలు అట్లా చేయడం కరెక్టే అంటారా? కరెక్టే అండి, ఎందుకంటే వాళ్ళు మదర్ అనుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక అఫీషియల్ పర్సన్, ఆయన ఒక హీరో, ఒక డిప్యూటీ సీఎం ఆయన. ఇప్పుడు హక్ చేసుకుంటే తప్పు లేదు. అంటే దాన్ని కూడా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసి దాన్ని కామెంటరీ చేస్తున్నారు. అన్నీ వాళ్ళందరూ అంటానే ఉంటారండి. మంచి హార్ట్ అయింది, చాలా మంచి ఆయన, హెల్ప్ఫుల్ నేచర్ ఉంది ఆయనకి. అలా తప్పుగా అర్థం చేసుకోవడం వాళ్ళ తప్పు. ఆయన ఒక మంచి పర్సన్ని అలా అన్నారంటే వాళ్ళే మంచి వాళ్ళు కాదు. ఇంకా అంటే ఇట్లా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఈ విధంగా బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే వాళ్ళు బ్యాడ్గా మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఆయన, ఒక హీరో, నెక్స్ట్ డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం కూడా అవుతారని నా ఒపీనియన్. ఆయన చాలా మంచి ఆయన, హక్ చేసుకోవడంలో తప్పే లేదు. వాళ్ళ మదర్ అనుకోవచ్చు కదండి, ఆయన ఏజే కదా, వాళ్ళ మదర్ ఏజే కదా, ఆమెది కూడా మదర్ అనుకుని హక్ చేసుకున్నారు, దాంట్లో తప్పేం లేదు. అన్న హాయ్ అన్న. సో ఇప్పుడు రీసెంట్గా మన వీరజీవన్ మురళీ నాయక్ గారు చనిపోయారు కదా. సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు ఓదార్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకున్నాడు ఒక కొడుగ్గా. సో చాలా మంది సోషల్ మీడియా వేదిక ఏమంటున్నారంటే నువ్వు హీరో కాదు, ఆమె హీరోయిన్ కాదు అనే విధంగా చాలా గలీజ్గా ట్రోల్ చేస్తున్నారు. సో అట్లా వంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సామాన్యంగా ట్రోలింగ్ అనేది రాజకీయ నాయకులకి అది కామన్ అని మనం చెప్పుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే రేపు ఎన్టీఆర్ గారు వచ్చినా కూడా ఆయన్ని కూడా ట్రోల్ చేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే అదొక భాగం, రాజకీయంలో అదొక భాగం. సో ఆ ట్రోలింగ్ గురించి పెద్దగా ఆలోచించేసి ఆయన అవమానించారని కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరినైనా సరే ట్రోల్ చేస్తారు మన వాళ్ళు. వాళ్ళు ఎంత పెద్ద తోపులైనా, ఇప్పుడు పెద్ద పెద్ద మతాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ట్రోల్ చేస్తారు. సో అలాంటప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ట్రోల్ చేస్తున్నారంటే దాని గురించి పెద్దగా మనం ఆలోచించి మనం మనసుకు హట్టింగ్గా తీసుకొని వాళ్ళతో చర్చలు, డిబేట్లు పెడితే అది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి అవమానం. అన్న ఇప్పుడు నార్మల్గా పార్టీకి సంబంధించి ఏ సభ పెట్టినా, మీటింగ్ పెట్టినా అక్కడ ట్రోల్ చేస్తున్నారంటే ఓకే. కానీ ఇక్కడ ఒక జవాన్ చనిపోయాడు, వాళ్ళ అమ్మని అంటే ఓదార్స్తున్నాడని చెప్పేసి ఇంత గలీజ్గా ట్రోల్ చేయడం కరెక్టేనా? ఆమె హీరోయిన్, నువ్వు హీరో అనే విధంగా, సినిమా అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇట్లా మాట్లాడడం కరెక్టే అంటారు? చెప్పాను కదా, ఇప్పుడు ఏదైనా కూడా ఎలా ఉంటుందంటే ఈ ట్రోలర్స్ కానీ ఎటువంటిది అంటే ఒక హద్దులు పద్దులు అనేవి ఉండవు. వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు వైరల్ అవ్వడం కోసం ఏమైనా ట్రోలింగ్ చేస్తారు. సో నేను అదే చెప్పేది, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏంది సిచ్యువేషన్ అనేది అనవసరం వాళ్ళకి. అక్కడ ఒక సోల్జర్ చనిపోతే ఆ సోల్జర్ని ఓదార్చడానికి వచ్చినటువంటి ఒక పెద్ద రాజకీయ నాయకుడిని పట్టుకొని ఇలా కామెంట్ చేయడం అనేది ఒక మినిమం, ఒక కామన్ సెన్స్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు చేశారు అనుకోవచ్చు. వాళ్ళు కామన్ సెన్స్ ఉందా లేదా అనేది మనం పరీక్షించలేము. ఎందుకంటే వాళ్ళు అనానమస్గా వాళ్ళు చేస్తూ ఉంటారు ట్రోలింగ్స్. అంటే ఆ ట్రోలర్స్ ఎక్కడ ఉంటారు, ఎలా చేస్తారు ఏంటి అనేది మనం చెప్పలేం. సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే వాళ్ళు మేము ఎనీథింగ్ వాళ్ళ ట్రోలింగ్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళు బూమ్ అవడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. సో అది సోల్జర్ చనిపోయిన సిచ్యువేషనా లేకపోతే ఒక ఏదైనా ఎనీథింగ్ వాళ్ళు చేస్తారు. సో మనం దాని గురించి ఏం మాట్లాడలేం. ఇంకా అలా చేసి అంటే ఆ సిచ్యువేషన్ అంటే వాళ్ళకి తెలియదా, ట్రోలర్స్ చేసే వాళ్ళు తెలియదా? మనం ఇలాంటి సందర్భంలో దీన్ని తీసుకొని మనం ట్రోలింగ్ చేయకూడదు అన్న ఆలోచన వాళ్ళకు ఉండదా? అంటే వాళ్ళు చేశారంటే వాళ్ళని ఏమనుకోవాలి మనం? అంటే వాళ్ళు కామన్ సెన్స్ లేదనుకోవాలా, లేకపోతే దేశభక్తి లేదనుకోవాలా, దేని గురించి చేసుకోవాలి, లేదా ఒక పార్టీకి మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకోవాలా? అంటే ఇతనికి ఉన్న అపోజిషన్, ఇప్పుడు ఎవరైనా కూడా సొంత పార్టీలో ఉన్న వ్యక్తులు సొంత పార్టీ మనుషుల్ని ఎవరు విమర్శించరు కదా. సో మేబీ అపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళు అనుకోవాలా? సో అపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళు అన్నప్పుడు ఆటోమేటిక్గా అపోజిషన్లో ఉండే వాళ్ళని కూడా వాళ్ళు ట్రోల్ చేసుకొని మా లీడర్స్ తోపని చెప్పాలి. వాళ్ళ అపోజిషన్లో ఉండే వాళ్ళని కూడా అక్కడ పైకి లేపట్లేదు. వాళ్ళు కేవలం ఎవరైతే హాట్ టాపిక్ ఉంటారో వాళ్ళని విమర్శించడం వాళ్ళ డ్యూటీ. వాళ్ళు చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు. సో బెటర్ టు అవాయిడ్
ఒకవేళ ఎవరైనా మీకు ఇటువంటి కామెడీ వీడియోలు వస్తే బెటర్ టు స్కిప్, దాన్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే అది అలా చేస్తూనే ఉంటుంది. జస్ట్ స్కిప్ ఇట్.